ఈరోజు నైట్ మా డిన్నర్ చపాతీ విత్ చికెన్ కర్రీ. మా ఇంట్లో డైలీ రొటీన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ రైస్ తిన్నా నైట్ మాత్రం ఆల్మోస్ట్ చపాతీనే లేదంటే పుల్కా. ఈరోజు చపాతీలతో చికెన్ కర్రీ తినాలనిపించింది, అందుకే చికెన్ అయితే తెప్పించేశాను. చికెన్ తినాలనిపించినప్పుడు అస్సలు తగ్గేదేలే. ముందుగా అయితే చపాతీ పిండిని కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. కర్రీని నా స్టైల్లో సింపుల్ అండ్ క్విక్గా అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను. తర్వాత చికెన్ని నిమ్మకాయ ఉప్పుతో అయితే శుభ్రం చేసుకున్నా. ఆ చికెన్ని ఆనియన్స్లో వేసుకున్నా. చికెన్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కారం, కొంచెం ఉప్పు సరిపోదని వేసాను. ఈ మసాలాలు ముక్కకు పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో కాస్త ఉంచాను. తర్వాత కావాల్సినంత వాటర్ అయితే వేసి మూత పెట్టేసి చికెన్ ఉడికించేలోపు ఇంకో పక్కన చపాతీలు అయితే చేసుకుంటున్నా. కొంచెం పొడిపిండి ఎక్కువ వేసి చేసుకుంటే చపాతీలు ఈజీగా వస్తాయి. ఇలా చేసుకున్న చపాతీలని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు గ్రేవీ అయితే దగ్గర పడింది. ఒక స్పూన్ గరం మసాలా, కొత్తిమీర అయితే వేసా. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక చిన్న టిప్పు, చపాతీలు వేసేటప్పుడు ప్యాన్ బాగా హీట్ అయి ఉండాలి. అప్పుడే చపాతీలు బాగా పొంగుతాయి, సాఫ్ట్గా వస్తాయి. ఇలా చపాతీ విత్ చికెన్ కర్రీతో మా ఈవినింగ్ డిన్నర్ అయితే అయిపోయింది. మరి మీ ఇంట్లో ఈవినింగ్ డిన్నర్ ఏం చేశారు? ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.